ఒకసారి మేడిగడ్డ దగ్గర లాస్ట్ ఇయర్ జగదీశ్వర్ రెడ్డి గారు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. ఒకసారి అక్కడ ఏమన్నారు పీసీఆర్ ప్లే చేయండి, మేడిగడ్డ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు మనం కూలింది 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 అని చెప్పి గత 18-19 మాసాలుగా 20 మాసాలుగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్టు పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. మనం ఇక్కడ ముందర కొంచెం కుంగింది, ఇది వంగింది ఏదైతే ఉందో 1 ఫీటు వంగిన పిల్లరు. ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి, కారు కింద కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో శుద్ధబద్ధం అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు. ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత ఆపుతామంటే ఒక 16 టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ ఆపి అక్కడ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి. ఇక్కడ దేని కొరకు కట్టింది ఇది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో ఆలస్యం అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది లేదు, నీళ్లు రావడమే ఆగదు. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి. ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది. దీని ఖర్చు 2500 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 2500 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది 2-3 నెలలేనా? 2-3 నెలలు అయిపోయేదా? అయిపోయింది. 2-3 నెలలు, 2.5 సంవత్సరాలు అయింది. 2-3 నెలలు అయ్యేది ఉంటే ఎందుకు ప్రారంభమే చేయలేదు కదా, మొదలు పెడితే కదా. అంటే ముందు వాళ్ళు ఎన్డీఎస్ఏ వద్దని చెప్పింది, గేట్లు తెరచుంచాలని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేస్తున్నారు అక్కడ మేడిగడ్డ దగ్గర, డ్రిల్లింగ్ చేస్తున్నారు, బోరింగ్ చేస్తున్నారు. మీరు 2-3 నెలల్లోనే మేడిగడ్డ రిపేర్ కంప్లీట్ అవుతుంది. 2-3 నెలలు ఇల్లు కూడా అవుతలేదు. 2-3 నెలలు ఒక బోర్ వేయడానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. ప్రభుత్వం అనుకుంటే 100 బోర్ మెషిన్లు తెచ్చి పెట్టేసేస్తే ఒకటేసారి 100 బోర్లు వేయచ్చు. కాదు, ఒక ఇల్లు కూడా 2-3 నెలలు కట్టరాదు. అటువంటి ఇల్లు ఎందుకు కడతారు? ఒక పిల్లర్ మీ ఇంట్లో, ఇంటికి ఒక పిల్లర్ వేయడానికి మీరు ఇప్పుడు ఇల్లు కనుక మీరు అడిగితే 1,00,000 SFTల ఇల్లును కూడా 1 నెలలో కడుతున్నారు ఇప్పుడు బిల్డర్లు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో మీరు ఒక బజార్లో ఇట్లా వచ్చేటప్పటికే 10 అంతస్తుల బంగ్లాలు ఇస్తున్నాయి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో. దానికి వేయడానికి ఎంతసేపు పడుతుంది? 3 నెలలు కాదు 6 నెలలు పడుతుంది అనుకో, తీసుకో. మరి ఏది 2 పిల్లర్లు. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని రిపోర్టు అదే రోజు తెల్లవారు ఇచ్చింది. అంటే ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయింది అనుకుంటా. మరి సంవత్సరం అయింది ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ ప్రకారమే. మరి ఏది ఇంతవరకు ఒక్కరోజు ఒక్క యాక్షన్ ఇప్పటికి దాని మీద? ఇప్పుడు మీరు జూలైలో చేశారు ఇక్కడ. నేనేమంటున్నా, మేము అసలు మేడిగడ్డ గురించి వదిలేయండి అని చెప్పిన. మేడిగడ్డకు సంబంధం లేదు, మేడిగడ్డ చర్చ తర్వాత పెట్టండి. మేడిగడ్డ మీద మేము తీసుకుంటా తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేడిగడ్డను కట్టవా నీ కర్మ, అది వేరు విషయం. కానీ కన్నెపల్లి దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తొచ్చు, ఏ ఇబ్బంది లేదు. నేను కన్నెపల్లి పంప్ హౌస్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. పీసీఆర్ ఒకసారి కన్నెపల్లి దగ్గర ప్లే చేయండి. సరే, మేడిగడ్డ రిపేర్ తో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చని లాస్ట్ ఇయర్ మీరు అక్కడ వెళ్ళి చేశారు. ఇదే జూలై ఎంత పీసీఆర్ ఒక 2 minutes 3 minutes ఉన్నట్టుంది. ప్లే చేయండి. ఎస్, కన్నెపల్లి. కన్నెపల్లి వచ్చిన తర్వాత వస్తున్న గోదావరిది నీళ్ళు ఎంత పోతుంది, ఎంత ప్రవాహం పోతుంది చూడండి. లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లను మనం
దీని తర్వాత గేట్లు లేపితే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు పంప్ హౌస్లోకి. మనం ఇక్కడి నుంచి పంప్ హౌస్లోకి వెళ్తాం. పంప్ హౌజులు మంచిగా ఉన్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా గోదావరిలో నీళ్లు ఎత్తుకునే ప్రాంతం దీన్ని కన్నేపల్లి పంప్ హౌస్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ప్రారంభం. ఇది గోదావరిలో 93 ఉండాలా కన్నేపల్లి దగ్గర. 93 ఉంటే నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. మీరు అప్పుడు పోయినప్పుడు ఎంత ఉండే? 98 ఉంది అప్పుడు. మొన్న కేటీఆర్ గారు మేము పోయినప్పుడు 96.5 ఉంది. ఇవాళ కూడా 94 ఇప్పుడు పెరిగింది, 95కి వస్తుంది. తెల్లారికి మళ్ళీ 96 అవుతుంది మార్నింగ్. ఎస్పీసీఆర్ ఆన్ జగదీష్ రెడ్డి గారు ఆడియో ఆన్ చేయండి. పంప్ హౌస్లన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ పోదాం. ప్రాజెక్టు మీద ఇవతలకి అవతలకి వెళ్తూ ఏదైనా కూలిపోయిందా, ఏదైనా కొట్టుకపోయిందా, అన్ని మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నీళ్ళు వచ్చి ఉన్నాయి ఇప్పుడు గోదావరిలో నుంచి. గోదావరి నీళ్ళు కూడా చూసినాం ఎట్లా పోతుందో. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి ఇక్కడ చూసినాం మనం. ఆ నీళ్ళు ఇళ్ళకి వచ్చినాయి. ఇందులో నుంచి ఎత్తి పోస్తే బయటికి పోతాయి. ఇది కాళేశ్వరం పంప్ హౌస్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటిది ఇది. గోదావరి నుంచి నీళ్ళు తీసి బయట పోసేది మొట్టమొదటి ఇది. ఇది చాలా బాగుంది. మనం పంప్ హౌస్ కూడా చూస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మనం ఏదైతే నీళ్లు ఎత్తిపోయాల్సింది ఉందో దానికి మొట్టమొదటిది ఇది. ఈ పంపులు లక్ష్మీ పంప్ హౌస్ 17 పంపులు ఇక్కడ ఉంటాయి. దాని కింద నీళ్ళు ఇవి ప్రధానమైంది. ఈ గోదావరి నుంచి మనం డైరెక్ట్ మునిగిపోయినట్టున్నాయి కదా ఒకసారి వరదకు. ఇవేం మునగలేదు. అప్పుడు ఒకసారి 28 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఇది అదం మునిగింది. ఒకసారి ఎక్కువ వరద వచ్చినప్పుడు పైన ఇక్కడ సుందిల దగ్గర బ్యాక్ వాటర్ ఎక్కువ వచ్చేసేసి మునిగింది. తర్వాత మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళు కట్టింది. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఇది ఎప్పుడు మునగలేదు. ఎస్పీసీఆర్ ఆన్. అక్కడ మనం బయట నీళ్లు పోసేది కూడా చూస్తాం. ఇది మొదటి. ఇప్పుడు మనం కింద ఏదైతే చూసినామో గోదావరి నుంచి నీళ్ళు రాగానే పంపులు తీసుకొని మోటార్లు తీసుకొని పైకి పోసేది. ఆ నీళ్లు వచ్చి ఇక్కడ పడతాయి. 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయగలిగిన కెపాసిటీ ఈ కాలువకు ఉంది. తీసుకుపోగలిగిన కెపాసిటీ ఉంది. 3 టీఎంసీలు. ప్రస్తుతం 2 టీఎంసీలు వరకు 3 టీఎంసీలు పెట్టారు కదా. మనం ఎల్లంపల్లి వరకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంకొక టీఎంసీ కూడా కావాలని చెప్పి కేసీఆర్ గారు వెంటనే ఇంకో టీఎంసీ కూడా శాంక్షన్ చేసేసి కాలువ కెపాసిటీ కూడా జరిగింది. ఎందుకంటే గోదావరి వరద వచ్చినప్పుడే మనం తీసుకోవాలని నీళ్లు మన దగ్గర ప్రాజెక్టు కట్టుకొని నిలుపుకోవాలని చెప్పి మనకి ఇవాళ ఇచ్చిన ప్రాజెక్టులు కూడా ఏవైతున్నాయో ఎల్ఎండి ఎంఎండి పోను ఆ వైపు మల్లన్న సాగరు, రంగనాయకమ్మ సాగరు, కొండపోచమ్మ సాగరు, అటు కిందికి వచ్చేస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపూర్, అదేవిధంగా సూర్యాపేటకు రావడానికి కావాల్సిన వరంగల్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు రావడానికి కావాల్సిన నీళ్లను ఇవి ఇక్కడి నుంచి వెళ్ళి ఇది మొదటి లిఫ్ట్. ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఈ నీళ్లు చక్కగా అన్నారం వెళ్తాయి. మనం దీని తర్వాత అన్నారం పోతాం. ఇప్పుడు మనం చూస్తున్నది కాలువ ఏదైతే ఉందో ఇది అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్. కాళేశ్వరం నీళ్లను పైకెత్తే గోదావరి నుంచి పైకెత్తి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌస్. అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినామో ఆ కాలువ ద్వారా వచ్చింది. ఈ కాలువ కూడా ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ పేరు, బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్. ఇది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా పంపులు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ఆన్ చేస్తే కదా పంపులు పనిచేస్తుంది లేదని. 2.5-3 సంవత్సరాలు ఖాళీ ఉన్నాయి కదా. ఆన్ చేయాలి కదా, ఇప్పటికైనా ఆన్ చేయాలి కదా. ఇంకా 3 ఏళ్ళు 2022లో మునిగిపోయిన పంపులు అన్నారు. అప్పుడు రిపేర్ చేయించి తర్వాత కూడా చేసి మళ్ళీ నీళ్ళు తెచ్చినాం. మీరు రిపేర్ చేయించారు, చేసి నీళ్ళు తెచ్చుకొచ్చినాం మనం. ఓకే. మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఈ సందర్భంగా జీటీవీ ప్రేక్షకులకి. మేము గవర్నమెంట్ నుంచి దిగిపోయే రోజు వరకు కూడా అన్ని పంపుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు కూడా మా సూర్యాపేటకు నీళ్ళు వస్తున్నాయి. ఈ విషయం ప్రేక్షకులు అందరూ పోవాలి. 23 అక్టోబర్ 21 కూడా సూర్యాపేటకు నీళ్ళు వచ్చాయి. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత కూడా పోయిన తర్వాత కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసినాం, సుందీలను ఆన్ చేసినాం, అన్నారం ఆన్ చేసినాం. మీరు ఒక్కసారి కనుక మీకు వెతికితే గూగుల్లో కనుక చూస్తే మీరు 2023 డిసెంబర్ నాడు కూడా అన్నారంలో నీళ్లున్నాయి, సుందీలలో నీళ్లున్నాయి. మీరు ఒకసారి చూస్తే ఒకసారి గూగుల్ మ్యాప్ దొరుకుతాయి. ఒకసారి దాని తర్వాత తీసేసారు నీళ్ళని, లేపేసి మొత్తం నీళ్ళని తీసి కిందికి ఎలగొట్టారు. ఎలగొడుతున్నప్పుడు కూడా ఇంజనీర్లు కొంతమంది అన్నారు, అరే ఆ నీళ్ళు పైకి తీసుకుంటే అయిపోయింది కదా, ఎందుకు కిందికి పారవస్తున్నారు మళ్ళీ